అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు విశాఖ ఉత్తర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు గారు. 2019 ఎన్నికల్లో చాలా స్వల్ప ఓట్లతో ఈ సీటును చేజార్చుకున్న కేకే రాజు గారు మళ్ళీ ఇక్కడ బరిలోకి దిగారు. ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రాజు గారు, చాలా స్వల్ప ఓట్ల మాటతో ఈ సీట్ని చేజార్చుకున్నారు. ఈసారి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నారు? తప్పకుండా మా వ్యూహం, మా ఎజెండా ఒకటే. గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరి మధ్యలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా ఈరోజు ఆయన ప్రజలు ఆశించిన దానికంటే కూడా, చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఏదైతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి 100% కూడా న్యాయం చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన విషయంలో విద్య ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని ఈ ప్రపంచానికి చాటే విధంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచి చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధే మా ఎజెండా, మా వ్యూహం. ఎందుకంటే ఈరోజు కొంతమంది నాయకులు పత్రికల్లోనూ, టీవీ ఛానల్స్లోనూ వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ కీలకమైన నియోజకవర్గం, ఉత్తర నియోజకవర్గం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉండడమే కాకుండా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానికి అభివృద్ధి చేయడం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్లా విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందింది అంటే అది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు, చంద్రబాబు నాయుడు చేసిన కుతంత్రాలు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రజలందరికీ కూడా మేము చేరవేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే మా వ్యూహం. చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా, ఈ ప్రాంతానికి పెట్టుబడులు రాకుండా, కేవలం అమరావతి ప్రాంతం మీద ఉన్న భ్రమతో అమరావతి ప్రాంతం ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందదో, అమరావతి అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎలాంటి పెట్టుబడులు, పరిశ్రమలు రాకూడదు అని ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి తీరం ద్రోహం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడు పోర్టు, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్, అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా రెహేజా లాంటి దిగ్గజ సంస్థల్ని, అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఈరోజు 1450 కోట్ల రూపాయలతో ఇనార్బిట్ మాల్, ఐటీ టవర్, ఏఎంసీ మాల్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగింది. మేము చేసిన మంచిని, మా నాయకుడు చేసిన సంక్షేమాన్ని, మా నాయకుడు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఏ విధంగా గతంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో 600 పైగా హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ పోట్లాడుకుని ఒకరిపై ఒకరు దూషించుకుని ఒకరిపై ఒకరు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం మళ్ళీ 2019 ఎన్నికల్లో చాలా నాటకీయంగా విడిపోయినట్టు ముగ్గురు కూడా వ్యవహరించి మళ్ళీ ఈరోజు అధికారం కోసం అర్రులు చేస్తూ ఏ విధంగా ముందుకొచ్చారనేది తెలియజేయటమే వ్యూహం. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. అందులోకి ఇదంతా సోషల్ మీడియా యుగం, ఇదంతా డిజిటల్ మీడియా యుగం. ఇందులో ఎవరేం మాట్లాడారని తెలుస్తుంది. ముఖ్యంగా నా పైన పోటీ చేస్తున్న అభ్యర్థి, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఈరోజు బీజేపీ పార్టీకి అభ్యర్థికి మట్టి కరిపించి చిత్తుగా ఓడించి ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మేము చాటబోతున్నాం. ఎందుకంటే ఇదే బీజేపీ అభ్యర్థిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పైన మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడుతో మీరు ఏం పోరాడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం సాధించారు? ఈరోజు నేను ఇక్కడ అభ్యర్థిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా రాజధానికి అనుకూలంగా ప్రతిపాదించారో దాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినప్పుడు, చంద్రబాబు నాయుడు విశాఖపట్నం విచ్చేసినప్పుడు పరిపాలనా రాజధాని విషయంలో ఇది ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కాబట్టి మీ స్టాండ్ ఏంటో చెప్పమని మేము శాంతియుతంగా ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏదో కుట్రపూరితంగా చేసామనే విధంగా చిత్రీకరిస్తే, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతీ యువకులు తమ అభిలాషల్ని, ఆకాంక్షల్ని నిరసన ద్వారా తెలియజేస్తే అది అరాచకత్వమా?
అంటే ఈ ప్రాంతవాసుల ఆత్మాభిమానం, ఈ ప్రాంతవాసులు ఇక్కడ పుట్టిన పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని నిరసన తెలియజేస్తే మీకు అరాచకం కింద కనపడతా ఉందా? అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతి యువకులు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి అంత చులకనగా ఉన్నారా? అంతేకాకుండా ఆయన ఈ మధ్య ఉద్దేశపూర్వకంగా, నోరు జారి కూడా కాదు, 2 సార్లు ఉద్దేశపూర్వకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళల్ని, ఆ రోజు మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసాం, ఎక్కడ కోడిగుడ్లు టమాటాలు మరి ఆయన కంటికి కనపడినేమో, లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద విసిరించాడు కోడిగుడ్లోని టమాటాలు, అవి గుర్తుకొచ్చి ఉంటాయేమో, గుర్తుకొచ్చి ఈరోజు మహిళలు తాగుబోతులుగా చిత్రీకరించే మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? 5 సంవత్సరాలుగా మీరు అసెంబ్లీ శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, ఫ్లోర్ లీడర్గా చేసిన వ్యక్తి, మీరు మాట్లాడేటప్పుడు రాజకీయాల్లో హోందాతనం ఉండాలి. ఎందుకంటే మీ జెండా ఏంటో తెలియదు, ఆయన ఎజెండా కూడా తెలియదు. మొన్నటి వరకు కూడా అయితే బీజేపీ లేకపోతే తెలుగుదేశం అని చెప్పడంలోనే ఈ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది ఆయనలో నిజాయితీ ఉందో, నిబద్ధతతో. గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడితే నేను 4 సార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఒకసారి సంపత్ వినాయక్ గుడికి కూడా వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను నేను, నా నిజాయితీని, నిబద్ధతని. ఆ రోజు మీరు మొహం చాటేశారే. కాబట్టి వాళ్ళు వైఫల్యాలు, వాళ్ళు చేసిన ద్రోహం, మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళబోతున్నాం. తప్పకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా బీజేపీ పార్టీ పైన, ఎన్డీఏ పార్టీ పైన ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు, పోర్టు ప్రైవేటీకరణ కావచ్చు, షిప్ యార్డ్ ప్రైవేటీకరణ కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏ రకంగా ద్రోహం చేశారో, నమ్మించి మోసం చేశారో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఒక స్పష్టమైన తీర్పుని, ఢిల్లీ వరకు కూడా తాకే తీర్పుని విశాఖ ఉత్తర నియోజకవర్గాలు ఇవ్వబోతున్నారు. ఈ ప్రాంత వాసులు ఆకాంక్షల్ని, అభిప్రాయాలని కూడా చెప్పే అవకాశం మాకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ద్వారా వచ్చింది. దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. మా బాణిని కూడా తెలిపే విధంగా బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు కూడా రాకుండా చిత్తుగా ఓడించబోతున్నాం. సార్, ఒకటి మనకి చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్లనే మార్చేశారు. అలాగే మీరు డిఫీట్ అయింది, మిమ్మల్ని మీ మీద అంత నమ్మకం ఎందుకు పెంచుకున్నాడు ఆయన? నేను ఇందాకే చెప్పాను, నా ఎజెండా ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు సెకండ్ థాట్ లేదు. నాయకుడే ఆదర్శం, మా నాయకుడే నాకు స్ఫూర్తి. రాజకీయంగా నాకు గురువు, గాడ్ ఫాదరు నాకు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేసింది ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి చిత్తశుద్ధితో, నిబద్ధతతో ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. అదేవిధంగా ఆయన ఆశీస్సులతో పెద్ద ఎత్తున 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాం, విద్యుత్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాం, 17 వార్డుల్లో 13 వార్డుల్లో 24/7 వాటర్ నిర్మాణం చేశాం, పార్క్స్ ఆధునీకరించాం. ఏదైతే ప్యారలల్ రోడ్డు ఉందో చిరకాల వాంఛ, మా నియోజకవర్గ చిరకాల వాంఛ, ఆర్ఎండ్బి జంక్షన్ నుంచి అల్లూరు సీతారామరాజు స్టాట్యూ వరకు హైవేకి ప్యారలల్గా రోడ్డు నిర్మాణం చేయాలని, ఆ రోడ్డుని ఇప్పటి వరకు కొంత మేరకు చేశాం. ఇంకా పోర్ట్ నుంచి 34,76,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు, పెద్దల వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కూడా చేయబోతున్నాం. కాబట్టి ప్రతి అంశంలోనూ కూడా నిబద్ధతతో చేశాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కూడా కష్టపడి ఎవరైతే పనిచేస్తారో, ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే నాణ్యతతో కూడిన ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, అంటే సమయస్ఫూర్తితో పాటు సేవాస్ఫూర్తి ఉన్న నాయకుడు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాజకీయాలు చేసే నాయకుడు కాదు ముఖ్యమంత్రి గారు. కేవలం ప్రజల మేలు కోసం రాజకీయాలు చేసే నాయకుడు. 2019 నాటి ఎలక్షన్ రిజల్ట్ని మీరు పోస్ట్ మార్టం చేసుకున్నారా? అప్పుడు ఏంటి మైనస్లు, ఇప్పుడున్న ప్లస్లు ఏంటి మీకు? ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వాలని, నాయకులను ఎవరో మోసం చేయరు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలను కానీ, నాయకులను కానీ, ప్రజలు ఎప్పుడు కూడా న్యాయమే చేస్తారు. ప్రజలు మంచి చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తారు. నేను 4.5 సంవత్సరాలుగా కరోనా సమయంలో కానీ, ఎల్జీ పాలిమర్ సంఘటన విషయంలో కానీ చాలా చిత్తశుద్ధితో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశాను. నేనేదో ఒక నాయకుడిగా కాకుండా ఈ నియోజకవర్గం నా కుటుంబం, అందులో నేను ఒక సభ్యుడిని, ఒక సేవకుడిగా ఈ నియోజకవర్గాన్ని నేను అందరితో మమేకమయ్యాను. ఎందుకంటే నాకు ఒక మంచి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో నాకు ఒక మంచి కుటుంబం. ఎందుకంటే అన్ని కమ్యూనిటీస్తోని, అన్ని మతాలతోని కూడా నేను ఎవరింటికైనా సరే అలా నడుస్తా నాకు ఆకలేస్తే ఎక్కడో చోట ఎవరింట్లోకైనా అమ్మ అని భోజనం చేసి అంత చనువు ఈరోజు నాకు ఈ నియోజకవర్గంలో ఉంది. ఒక గ్రామంలో పుట్టి పెరిగితే ఎలా గ్రామంలో చుట్టాలు ఉంటే ఒక వీధిలో ఎలా ఉంటామో అలా ఈ నియోజకవర్గం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఎక్కడ ఆకలేస్తే అక్కడ అమ్మ అన్నం పెట్టు అని అంతగా నేను ప్రజల్లో మమేకమయ్యాను. నేను ఈరోజు నన్ను ఒక నాయకుడిగా చూడరు, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగాని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను అది సంపాదించుకోగలిగాను. తప్పకుండా లాస్ట్ టైం జరిగినాయి, ఇంక దానికి ఆ స్ట్రాటజీలు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేకే రాజు మా తమ్ముడు, కేకే రాజు మా అన్నయ్య, కేకే రాజు మా బిడ్డ, కేకే రాజు లేకపోతే మా మేనల్డు అనే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరితో కూడా నన్ను ఆశీర్వదించిపోతూ ఉన్నారు. అట్ ప్రజెంట్ మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో విష్ణుకుమార్ రాజు గారు, ఆయనకి కాకుండా మీకే ఓటు ఎందుకు వేయాలి ఈ ఓటర్లో ఈ నియోజకవర్గం? ఒకటి, ఆయన 2014 నుంచి 2019 దాకా ఇదే ఎన్డీఏ కూటమిలో పనిచేశారు.
ఆ ఎన్డీఏ కూటమిలో ఒక బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన ఉన్నారు. ఆ టైంలో ఒక ఫ్లోర్ లీడర్గా ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఆయన ఏదో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ తప్ప ప్రత్యేకంగా ఆయన అంటూ సాధించిందంటూ ఏమీ లేదు. పెట్టుబడులు కూడా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సుమారు 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. 435 కోట్ల రూపాయలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. అంతేకాకుండా వాటర్ సంబంధించి, పవర్ సంబంధించి అన్ని సమస్యలు కూడా రిజాల్వ్ చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా 15,000 నుంచి 18,000 మంది యువత యువకులకు ఉపాధికి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా చేశారు, నేను అభ్యర్థిగా ఓడిపోయాను. కానీ కష్టకాలంలో ఎల్జీ పాలిమర్ సంఘటన విషయంలో కానీ, కరోనా కాలం లాంటి కష్టకాలంలో కానీ, తుఫాన్స్ వచ్చినప్పుడు కానీ నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. కేకే రాజు అంటే మనం ఎప్పుడైనా దొరుకుతాడు. కేకే రాజుకి అపాయింట్మెంట్స్లో కేకే రాజు మనం ఏదైనా గట్టిగా అడగొచ్చు అనే భావన ఉంది. కేకే రాజు దగ్గరికి వెళ్తే ఏ సమస్య పైన స్పందిస్తాడు, ఏ సమస్య అయినా చిత్తశుద్ధిగా పరిష్కారానికి కృషి చేస్తాడు. కేకే రాజు నిజాయితీగా ఉంటాడు, కేకే రాజు నిర్మోహమాటంగా ఉంటాడు అనేది ఈ నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా నా ప్లస్ పాయింట్స్. పక్క ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, బీజేపీ అభ్యర్థి ఉన్నారో, ఆయన ఎంత అసహనంతో ఈరోజు ఆయన్నే తక్కువ చేసుకునే విధంగా ఎలాంటి నా మీద వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత దాడులకి పాల్పడ్డారో, ఈ ప్రాంత యువత యువకులను ఏ రకంగా అవమానించారో, ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళలను ఏ రకంగా అవమానిస్తున్నారో మనందరూ కూడా చూశారు. తప్పకుండా ఓటమిని లెక్క చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలు నన్ను 100% ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా మంచి అవకాశం వచ్చింది, బీజేపీ గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. ఇక్కడ మాకు అభ్యర్థి ముఖ్యం కాదు, బీజేపీ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలి. బీజేపీ పార్టీకి డిపాజిట్లు రాకుండా ఓడించిపోతున్నాం. సో కేకే రాజు గారు ఒకటే చెప్తా ఉన్నారు, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూ వారి సమస్యలను తీరుస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుగా మెలికింది కాబట్టి ప్రతి ఒక్కరూ నాకే ఓటు వేస్తారు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రత్యర్థి ఆ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుని చిత్తుగా ఓడించి విశాఖ ఉత్తర సీటుని జగన్ గారికి గిఫ్ట్గా ఇస్తానని ఆయన డంకా బజాయిని చెప్తా ఉన్నారు. ఆర్టీవీ కోసం విశాఖ ఉత్తర నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.